టోఫు ఫ్రై. సో పర్లేదు, దీనికి కాంబినేషన్ సెట్ అవుతుంది యాక్చువల్లీ. నిజంగానే అంటే యూజువల్గా చాలా మందికి లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళు టోఫు యూస్ చేస్తూ ఉంటారు. అండ్ సప్లిమెంట్ అనమాట, ప్రోటీనిషియస్ ఫుడ్కి అదొక సప్లిమెంట్ లాగా కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో స్టార్ట్ చేసేద్దామా మరి? ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లస్సీ, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో చాలా డిఫరెంట్గా ఉంది, అంటే ఫ్రై ఎలా చేస్తావు ఏంటి అని. అండ్ సాస్ తీసుకొచ్చావు, సోయా సాస్. కొంచెం ఇంగ్రీడియంట్స్ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సో ఫ్రై అనగానే మనము ఆనియన్స్, టొమాటోస్ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తాము. సో అలా ఏం కాకుండా కొంచెం వెరైటీగా చేస్తున్నావు. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్. సో ముందుగా మనం మ్యారినేట్ చేసుకోవాలి. ఒక స్పూన్ నువ్వుల నూనె, ఇంకొక స్పూన్. సో ఇందులో స్పైసెస్ వేసేసుకుందాం. ముందుగా కొంచెం కారం, కొంచెం ఉప్పు, సో గార్లిక్ పౌడర్, అలాగే మిరియాల పొడి, పెప్పర్ పౌడర్ కూడా. నెక్స్ట్ వెనిగర్, సోయా సాస్ కూడా, ఆ తర్వాత మాపిల్ సిరప్. సో ఇవన్నీ మిక్స్ చేసేద్దాం. సో దీన్ని మనము షాలో ఫ్రై కూడా చేయట్లేదు, డీప్ ఫ్రై కూడా చేయట్లేదు. సో జస్ట్ దీన్ని మనం బేక్ చేస్తాం అనమాట. సో ఫ్రై అనగానే నిజంగానే అందరూ షాలో ఫ్రై లేకపోతే డీప్ ఫ్రై అనుకుంటూ ఉంటారు. బట్ బేకింగ్ అనేది ఇంకొక మంచి హెల్త్ కుకింగ్ ఆప్షన్ అనమాట యాక్చువల్లీ. అవును. ఓకే, సో నెక్స్ట్ టోఫు కూడా యాడ్ చేసేస్తున్నాను ఇందులో. సో ప్రోటీన్తో పాటు వాళ్ళకు వైటమిన్ డి అండ్ అలాగే కాల్షియం డెఫిషియన్సీస్ కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి అనమాట. సో అలాంటి వాళ్ళు టోఫుకి మంచి ఆప్షన్. సో మరి అలాంటి వాళ్ళు ఎవ్రీడే తీసుకోవచ్చు, ఎందుకంటే ప్రోటీన్ అనేది ఎవ్రీడే మనకు అవసరము. అండ్ ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాం ప్రోటీనిషియస్ ఫుడ్ మనము. సో టోఫు అనేది మరి ఎవ్రీడే యూజ్ చేయొచ్చా, లేకపోతే ఎంత ఫ్రీక్వెంట్గా యూజ్ చేయాలి? సో టోఫు వచ్చేసి మనం వీక్లో వన్స్ ఆర్ ట్వైస్ యూజ్ చేయొచ్చు. రిమైనింగ్ డేస్లో మనం దాల్ కానీ, రాజ్మా కానీ, సోయా కానీ, చోలే కానీ యూజ్ చేయొచ్చు. ఓకే, పర్ఫెక్ట్. మ్యారినేట్ అవుతుంది, అంతలోపు మనము బేకింగ్ ప్లేట్కి గ్రీస్ చేసి పెట్టేసుకుందాం. సో ఇది కొంచెం ఒక 10 to 15 minutes మ్యారినేట్ అయితే ఇంకొంచెం ముక్కలకు బాగా పట్టేస్తుంది అనమాట ఆ మ్యారినేషన్ అంతా. నువ్వుల నూనెతో గ్రీస్ చేసేద్దాం అంతా. అండ్ ఆయిల్స్లో కూడా చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. సో నువ్వుల నూనె వాడాలా, లేకపోతే సన్ఫ్లవర్ అని, శనక్కాయ నూనె, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆయిల్స్ వస్తున్నాయి కదా. సో ఎక్కువగా ఏది మనం ప్రిఫర్ చేయాలి? సో మనము అన్ని ఆయిల్స్ ప్రిఫర్ చేస్తూ ఉండాలి ఎక్సెప్ట్ సాచురేటెడ్ ఆయిల్స్. సో సాచురేటెడ్ ఆయిల్స్ అంటే మనకు పామ్ ఆయిల్, డాల్డా, ఘీ, అంటే రూమ్ టెంపరేచర్లో గడ్డ కడతాయి కదా ఆయిల్స్. ఆ ఆయిల్స్ కాకుండా రిమైనింగ్ అన్ని ఆయిల్స్ కూడా ఎవ్రీ మంత్ మనం చేంజ్ చేస్తూ యూస్ చేయాలి. ఓకే, సో స్విచ్ ఆన్ అవుతూ ఉండాలి ఎవ్రీ మంత్. అండ్ ఆయిల్ అనేది ఇన్ ఏ డే ఒక పర్సన్ ఎంత తీసుకోవాలి? సో ఒక పర్సన్ వచ్చేసి 3 to 4 teaspoons మాత్రమే తీసుకోవాలి. హోల్ మంత్లో 1/2 లీటర్ తీసుకుంటూ ఉండాలి. ఓకే, పర్ఫెక్ట్. సో నెక్స్ట్ మనం మ్యారినేషన్ చేసింది దీని మీద స్ప్రెడ్ చేసేద్దాం. స్నాక్ ఆప్షన్ లాగా అవుతుంది అనమాట. ఎస్, అవును, స్నాక్ ఆప్షన్. అండ్ జిమ్ చేసే వాళ్ళకు కూడా చక్కగా ఏంటి వాళ్ళు సలాడ్స్లో దాంట్లో కూడా వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. వావ్,
సో చూడడానికి కొంచెం స్పైసీగా అనిపిస్తుంది, బట్ మనం మిగతా కూడా వేసాం కాబట్టి సోయా సాస్, వెనిగర్ ఇవన్నీ కూడా ఆ టేస్ట్ కూడా మంచిగా ఎన్హాన్స్ అవుతాయి. అవును. సో ఇంకా బేక్ చేసేసుకుందాం. ఇంకా మనం దీన్ని బేక్ చేసేద్దాం. సో ఏదైనా తోఫు, పన్నీర్ ఇవి చాలా త్వరగా కుక్ అయిపోతాయి కాబట్టి బేకింగ్ కూడా అంత టైం పట్టదు. ఓకే, సో పర్ఫెక్ట్ గా బేక్ అవుతుంది. ఇంకొక 10 seconds లో అయిపోతుంది. అవును. సో ఏ టైంలో తీసుకుంటే బెటర్? సో ఇది మనము మార్నింగ్ సలాడ్స్ లో చేసేటప్పుడు కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఎనీవే మనం బేక్ చేసాం కాబట్టి. అండ్ కావాలి అంటే ఎవ్రీథింగ్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు, కొంచెం అందులో మనం ఆప్షనల్ గా యూస్ చేయొచ్చు. ఓకే, సో రెడీ అయిపోయింది. సో తీసుకోవచ్చు. సో ఇంకా మనం షిఫ్ట్ చేసేద్దాం మరి. ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. ఓకే లాస్య, టోఫు ఫ్రై రెడీ అయిపోయింది. టోఫు ఫ్రై రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. టోఫు ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: నువ్వుల నూనె 2 టేబుల్ స్పూన్లు, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, వెల్లుల్లి పొడి 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, వెనిగర్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 2 టేబుల్ స్పూన్లు, మాపిల్ సిరప్ 2 టేబుల్ స్పూన్లు, టోఫు ముక్కలు 1 కప్పు. టోఫు ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నువ్వుల నూనె, కారం, ఉప్పు, వెల్లుల్లి పొడి, మిరియాల పొడి, వెనిగర్, సోయా సాస్, మాపిల్ సిరప్, టోఫు ముక్కలు వేసి బాగా కలిపి ఓవెన్ ప్లేట్ కి నూనె రాసి టోఫు ముక్కలను అందులో వేసి ఓవెన్ లో పెట్టి కాసేపు బేక్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టోఫు ఫ్రై రెడీ.